श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు ఇలేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి.
సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా. 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 సాయి బాబా, 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 సాయి బాబా. సాయి బాబా, 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 సాయి బాబా. సాయి బాబా, 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 సాయి బాబా,
Baba, Sai 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 Baba.
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba.
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయి సచ్చరిత్రం నిన్నటి తర్వాయి 43-44వ అధ్యాయంలో అమృత తుల్యమగు బాబా పలుకులు. దయా దక్షిణామూర్తియగు సాయిబాబా పెక్కుసార్లు మసీదులో ఈ దిగువ మధుర వాక్యములను పలికిరి. ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తంతయు వానికి శూన్యము. నా కథలు తప్ప మరేమీ చెప్పడు. సదా నన్నే ధ్యానం చేయును. నా నామనే ఎల్లప్పుడూ జపించుచుండును. ఎవరైతే సర్వస్వ శరణాగతి చేసి నన్నే ధ్యానించుతారో వారికి నేను రుణగ్రస్తుడను. వారికి మోక్షమునిచ్చి వారి రుణము తీర్చుకొనెదను. ఎవరైతే నన్నే చింతించుచు నా గూర్చియో దీక్షతో నుందరో, ఎవరైతే నాకు అర్పించనిదో ఏమీ తినరో అట్టి వారిపై నేను ఆధారపడి ఉండును. ఎవరైతే నా సన్నిధానమునకు వచ్చెదరో వారు నది సముద్రంలో కలిసిపోయినట్లు నాలో కలిసిపోదురు. కనుక నీవు గర్వము అహంకారము లేశమైనా లేకుండా నీ హృదయములో నున్న నన్ను సర్వస్వ శరణాగతి వేడవలను. నేననగా ఎవరు, నేను అనగా ఎవరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించిరి. వారు ఇట్లనిరి, నన్ను వెతుటకు నీవు దూరము కాని మరెచ్చటికి కాని పోనక్కరలేదు. నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోనే కాక అన్ని జీవులలోనూ చైతన్యము లేదా అంతరాత్మ అని ఒకటి ఉండును. అదే నేను. దీనిని నీవు గ్రహించి నీలోనే కాక అన్నిటిలోనూ నన్ను చూడుము. దీనిని అభ్యసించినతో సర్వ వ్యాపకత్వం అనుభవించి నాలో ఐక్యము పొందెదవు. హేమాడ్ పంత్ చదువురులకు ప్రేమతో నమస్కరించి వేడుదన ఏమనగా, వారు వినయ వినేజలతో దైవమును, యోగులను, భక్తులను ప్రేమింతురుగాక. బాబా పెక్కుసార్లు ఎవరైతే ఇతరులను నిందించుదురో వారు నన్ను హింసించిన వారగుదురు. ఎవరైతే బాధలను అనుభవించెదరో ఓర్చుకొందరో వారు నాకు ప్రీతి గూర్చెదరు అని చెప్పిరి కదా. బాబా సర్వ వస్తు జీవ సముదాయంలోనూ ఐక్యమై ఉన్నారు. భక్తులకు నలుపట్టల నుంచి సహాయపడెదరు. సర్వ జీవులను ప్రేమించుట తప్ప వారు మరేమీ కోరరు. ఇట్టి శుభమైన పరిశుభ్రమైన అమృతము వారి పెదవుల నుండి స్రవించుచుండెను. హేమాడ్ పంత్ ఇట్లు ముగించుచున్నారు, ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరో, ఎవరు దానిని భక్తితో వినెదరో ఉభయులను సాయిలో ఐక్యతమగుదురు. 43-44వ అధ్యాయములు సంపూర్ణము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయన్ మహా. శ్రీ సాయి సచ్చరిత్రము 7వ రోజు పారాయణము 45వ అధ్యాయము. బాబాసాహెబ్ సంశయము, ఆనందరావు అనుభవము. కొయ్యబల్ల మంచము బాబాదే, మహల్సాపతిది కాదు. గత 3 అధ్యాయములలో బాబా దివంతులాగుట గురించి చెప్పితేమి. వారి భౌతిక శరీరము మన దృష్టి నుంచి నిష్క్రమించిన కానీ వారి అనంత శరీరము, అనంత స్వరూపము లేదా సాయి శక్తి ఎల్లప్పుడూ నిలిచియుండును. ఇప్పటి వరకు వారి జీవిత కాలంలో జరిగిన లీలను చెప్తేమే. వారు సమాధి చెందిన పిమ్మట క్రొత్త లీలలు జరుగుతున్నవి. దీనిని బట్టి బాబా శ్వాసంగానున్నారనియో తమ భక్తులకు పూర్వం వలె తోడ్పడుతున్నారనియో తెలియచున్నది. ఎవరైతే బాబా సమాధి చెందక ముందు వారిని చూచిరో వారు నిజంగా అదృష్టవంతులు. అట్టి వారిలో ఎవరైనా ప్రపంచ సుఖములందు వస్తువులందు మమకారం పోగొట్టుకునితో
వారి మనసులో భగవత్పరము కానిదో అది వారి దురదృష్టమని చెప్పవచ్చును. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా కావలసినది బాబా యందు హృదయపూర్వకమైన భక్తి. మన బుద్ధి, ఇంద్రియములు, మనస్సు బాబా సేవలో లైక్యం కావలను. కొన్నిటిని మాత్రమే సేవలో లయం చేసి తక్కిన వారిని వేరే సంచరించినట్టు చేసినతో ప్రయోజనం లేదు. పూజ కానీ ధ్యానం కానీ చేయి పూనుకున్నతో దాన్ని మనోపూర్వకంగాను ఆత్మశుద్ధితోనూ చేయవలను. ప్రతివతకు తన భర్త యందు గల ప్రేమను భక్తుడు గురువునందు చూపవలసిన ప్రేమతో పోల్చెదరు. అయినప్పటికీ మొదటిది రెండవ దానితో పోల్చటకు వీలు లేదు. జీవిత పరమావధిని పొందుటకు తండ్రి కానీ, తల్లి కానీ, సోదరుడు కానీ, ఇంకా తదితరుల బంధువులెవ్వరు కానీ తోడ్పడరు. ఆత్మ సాక్షాత్కారంకు దారిని మనమే వెతుక్కొని ప్రయాణంను సాగించవలను. నిత్యానిత్యమును వేదం తెలుసుకొని ఇహలోక పరమలోకంలోని విషయ సుఖం త్యజించి మన బుద్ధిని, మనస్సును స్వాధీనమందించుకొని మోక్షముకై కాంక్షించవలెను. ఇతరులపై ఆధారపడుట కంటే మన స్వశక్తి ఎందే మనకు పూర్తి నమ్మకం ఉండవలను. ఎప్పుడైతే మనము నిత్యానిత్యములు గల భేదం పాటించదమో ప్రపంచము అబద్ధమని తెలుసుకునేదమో దానివలన ప్రపంచ విషయాలందు మోహం తగ్గి మనకు నిర్వామోహము కలుగును. క్రమంగా గురువే పరబ్రహ్మ స్వరూపమనియు కావున వారొక్కరే నిజమనియు గ్రహించెదము. వారు ఈ జగత్తును జయించిన వారును ప్రపంచమునకు అతీతులను. అప్పుడు వారి ప్రతి జీవరాశి యందు చూడగలిగి పూజించెదము. ఇది అద్వైత భజనము లేదా పూజ. ఎప్పుడైతే మనము బ్రహ్మమును లేదా గురుని హృదయపూర్వకంగా ధ్యానించదమో మనము కూడా వారిలో ఐక్యమై ఆత్మ సాక్షాత్కారం పొందిదము. వేళ గురునామమును జపించడం వలను వారి స్వరూపమునే మనమున నుంచుకొని ధ్యానించడం చేతను వారిని సర్వ జంతుకోటి యందు చూచుటకు అవకాశం కలుగును. మనకది స్వేచ్ఛానందమును కలుగు చేయును. ఈ దిగువ కథ దీన్ని విశదీకరించును. కాకాసాహెబ్ సంశయము, ఆనందరావు అనుభవము. కాకాసాహెబ్ దీక్షితును ప్రతిరోజు శ్రీ ఏకనాథుడు వ్రాసిన గ్రంథములను అనగా భాగవతంను, భావార్థ రామాయణం చదువుటకు బాబా ఆదేశించెను. బాబా సమాధికి పూర్వము కాకాసాహెబ్ దీక్షిత్కు ఈ గ్రంథములను చదువుచుండెను. బాబా సమాధి చెందిన తర్వాత కూడా అట్లే చేయుచుండేవాడు. ఒకనాడు ఉదయం బొంబాయిలో చౌపాటీలోనున్న కాకామాజరి ఇంటిలో కాకాసాహెబ్ దీక్షిత్తు ఏకనాథ్ భాగవతం చదువుచుండెను. శ్యామ, కాకా మహాజన్ కూడా అగచ్చడుంట్రి. శ్రద్ధతో భాగవతమును వినుచుంట్రి. దీక్షిత్తు ఏకదశ స్కందములోని ద్వితీయాధ్యాయమును చదువుచుండెను. అందు వృషభ కుటుంబంలోని నవనాథులు లేదా సిద్ధులకు కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, అవిర్హోత్ర, ద్రుమిళ, చమన్ మరియు కరభాజనులు భగవద్ధర్మ సూత్రములను జనక మహారాజుకు చెప్పుచుంట్రి. జనకుడు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని అడిగెను. వారొక్కొక్కరు సంతృప్తికరమైన సమాధానములు ఇచ్చిరి. అందులో మొదటివాడకు కవి భాగవత ధర్మమును బోధించెను. హరి భక్తుని లక్ష్యములను, అంతరిక్షుడు మాయను దాటుటను, పిప్పులాయనుడు పరబ్రహ్మమును, హవిర్హోత్రుడు కర్మను, ద్రుమిళుడు భగవంతుని అవతారములను వారి లీలలను, భక్తుడు కానివాడు చనిపోయిన పిమ్మట పొందు స్థితిని, కరభాజనుడు యుగయుగములందు భగవంతుని ఉపాసించే వేరు వేరు విధానములను సంతృప్తికరంగా బోధించిరి. వాని సారాంశమేమన కలియుగములో మోక్షం పొందుటకు ఒకటే మార్గం కలదు. అదేమన గురుని లేదా హరి పాదార విందములను స్మరించుట. పారాయణం ముగిసిన పిమ్మట కాకాసాహెబ్ నిరుత్సాహంతో శ్యామతో ఇట్లనే, నవనాథుల భక్తి విషయమే చెప్పినది ఎంత అద్భుతంగానున్నది, దానిని ఆచరించుట ఎంత కష్టము. నవనాథులు పూర్ణ జ్ఞానులే కాని మన వంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలగునా? అనేక జన్మలెత్తినను మనము దాన్ని సంపాదించలేము. అట్లయినా మనకు మోక్షం వచ్చేటట్లు. కాబట్టి అట్టి దానిని మనం ఆశించరాదని తెలియచున్నది. కాకాసాహెబ్ నిరుత్సాహము, నిరాశలు శ్యామ ఇష్టపడలేదు. వెంటనే ఇతడట్లెన్నో,
ఎవరైతే వారి అదృష్టవశంచే బాబా వంటి ఆభరణమును పొందిరో అట్టివారు నిరాశ చెంది ఏడ్చుట విచారకరమైన సంగతే. వారికి బాబా యందు నిశ్చలమైన విశ్వాసమే ఉన్నచో వారు నిరాశ చెందనేలా. నవనాథుల భక్తి బలమైనదే ఉండవచ్చును కానీ మనది మాత్రం ప్రేమానురాగములతో నిండి ఉండలేదా? హరినామ స్మరణము గురునామ స్మరణము మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పి ఉండలేదా? అట్లయినచో భయమునకు కానీ ఆందోళనకు కానీ అవకాశమేది? శ్యామ చెప్పిన సమాధానంతో కాకాసాహెబ్ సంతృష్టి చెందలేదు. నవనాథుల భక్తిని పొందుటెట్లు అను మనోవేదన కలిగి ఆందోళనతో చికాకుగా ఉండెను. ఆ మరుసటి ఉదయమే ఈ క్రింద అద్భుతం జరిగెను. ఆనందరావు పాకాడే అనవాడు శ్యామాను వెతుకుచూ పురాణ కాలక్షేపం జరుగుతున్న స్థలమునకు వచ్చెను. కాకాసాహెబ్ భాగవతమును చదువుచుండెను. పాకాడే శ్యామకు దగ్గరగా కూర్చుండి అతని చెవిలోనేమో చెప్పుచుండెను. అతను మెల్లగా తాను కాంచిన స్వప్న దృశ్యమును శ్యామకు చెప్పుచుండెను. ఇది పురాణ కాలక్షేమం కొంచెం ఆటంకం కలుగు చేసెను. కాకాసాహెబ్ పురాణం చదవటం మాని విషయమేమని అడిగెను. శ్యామ ఇట్లా నుడివెను. నిన్న నీ సంశయమును తెలిపితివి, దానికి సమాధానం ఇదిగో. బాబా పాకాడేకు చూపిన స్వప్న దృశ్యమును వినుము. రక్షకమైన భక్తి కాక వేరేదియూ దీన్ని సాధించలేదు. గురిని పాదములు భక్తితో ధ్యానించినా చాలును అని బాబా నొక్కి చెప్పి ఉన్నారు. అందరూ ముఖ్యంగా కాకాసాహెబ్ ఆ దృశ్యమును వివరంగా వినకోరిరి. వారి కోరిక ప్రకారం పాకాడే ఆ దృశ్యమును ఈ క్రింది విధంగా చెప్పనారంభించెను. లోతైన సముద్రంలో నడుం వరకు దిగి అతడు నిలిచితిని. హఠాత్తుగా అతడ సాయిబాబాను చూచితిని. రత్నములు తాపిన చక్కని సింహాసనంపై బాబా కూర్చుని ఎండెను. వారి పాదములు నీటిలో నుండెను. బాబా స్వరూపం చూసి మిగుల ఆనందించితిని. అది నిజం వలె నుండెను కానీ స్వప్నం వలె కానరాకుండెను. దానిని నేను స్వప్నం అనుకోలేదు. మాధవరావు కూడా అతడు నిలిచి ఉండెను. శ్యామ ఆనందరావు బాబా పాదంపై పడము అని సలహా ఇచ్చెను. నాకు కూడా నమస్కరించవల్లనే ఉన్నది, కానీ వారి పాదములు నీటిలోనున్నవి కనుక నా శిరస్సును వారి పాదంపై ఎట్లుంచగలను? నేను నిస్సహాయుణ్ణు అని నేనంటిని. అది విని అతడు బాబాతో ఇట్లన్నెను. ఓ దేవా, నీటిలోనున్న నీ పాదములను బయటికి తీయము. వెంటనే బాబా తమ పాదములు బయటికి తీసిరి. క్షణమైన ఆలస్యం చేయక నేను వారి పాదములకు మ్రొక్కితిని. దీనిని చూసి బాబా నన్ను దీవించి ఇట్లనెను. ఇక పొమ్ము, నీవు క్షేమమును పొందేదవు. భయమును కానీ ఆందోళన కానీ అవసరం లేదు. శ్యామకు పట్టుపంచి ఒకటి దానం చేయము, దానివల్ల మేలు పొందేదవు. బాబా ఆజ్ఞానుసారము పాకాడే పట్టుదోవతను తెచ్చెను. మాధవరావుకి ఇవ్వవలసిందని కాకాసాహెబ్ వేడెను. శ్యామ అందులకు ఒప్పుకొనలేదు. ఏల్నా బాబా తనకు అట్టి సలహా ఇవ్వలేదు కనుక కొంత వివాదం జరిగిన పిమ్మట కాకాసాహెబ్ చీట్లు వేసి తెలుసుకున్నట్టుకు సమ్మతించెను. సంశయ విషయంలందు చీటీ వేసి సంశయం తీర్చుకున్నట కాకాసాహెబ్ స్వభావము. పుచ్చుకునము నిరాకరించము అను 2 చీటీలను రాసి బాబా పాదుకుల వద్ద పెట్టి ఒక బాలంతో అందులో ఒకదాన్ని తీయించిరి. పుచ్చుకునము అన్న చీటీ ఎంచుడిచే మాధవరావుకు దోవత ఇచ్చిరి. దాన్ని శ్యామ అంగీకరించెను. ఇద్దరును సంతృష్టి చెందిరి. కాకాసాహెబ్ సంశయము తీరిను. ఇతరుల యోగుల మాటలను కూడా గౌరవించవలసిందని ఈ కథ ప్రబోధించుతున్నది. కానీ మన తల్లియగు గురువునందు పూర్ణమైన భక్తి విశ్వాసం ఉండవలెను. వారి బోధల ప్రకారం నడవవలెను. ఎందుకనగా మన కష్ట సుఖములు ఇతరుల కంటే వారికే బాగా తెలిసియుండును. నీ హృదయ పలకమందు బాబా చెప్పిన ఈ దిగు పలకలను చెక్కుము. ఈ లోకంలో అనేక మంది యోగులు కలరు, కానీ మన గురువు అసలైన తండ్రి. ఇతరులు అనేక సుబోధనలు చేయవచ్చును, కానీ మనము మన గురువు యొక్క పలుకులను మరవరాదు. వేయేలా హృదయపూర్వకంగా నీ గురువును ప్రేమించము. వారిని సర్వస్వ శరణాగతి వేడము. భక్తితో వారి పాదములకు మ్రొక్కుము. అట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరం లేదు. కొయ్యబల్ల మంచము బాబాదే, మహల్సా పద్ధతి కాదు. బాబా శ్రీని చేరిన కొంతకాలంకే 4 మూరల పొడవు 1 జానెడు వెడల్పు గల కొయ్యబల్ల మీద 4 చివర్ల 4 దీప ప్రమిదలు పెట్టి దానిపై పడుకునివారు.
కొన్నాళ్ళు గడిచిన పిమ్మట బాబా దాన్ని విరిచి ముక్కలు చేసి పారవేసెను. ఒకనాడు బాబా దాని మహిమను కాకాసాహెబ్కు వర్ణించి చెప్పుచుండెను. ఇది విని అతడు బాబాకిట్లనియే, మీకింకనూ కొయ్య బల్ల ఎందు మక్కువ ఉన్నచో ఇంకొక బల్ల మీ కొరకు మసీదులో వ్రేలాడదీసెదను. దానిపై మీరు సుఖంగా నిద్రించవచ్చును. అందుకు బాబా ఇట్లన్నో, మహల్సాపతిని దిగు విడిచి నేనొక్కడినే పైన పడుకొనుట నాకు ఇష్టం లేదు. కాకాసాహెబ్ నిట్లను, మహల్సాపతికి ఇంకొక బల్లను తయారు చేయించెదను. బాబా అతడెట్లు బల్లపై పరుండగలడు? బల్ల మీద అంత ఎత్తున పడుకోవటం సులభమైన పని కాదు. ఎవరు మిక్కిలి పుణ్యవంతులో వారే పడుకొనగలరు. ఎవరైతే కళ్ళు తెరిచి నిద్రించగలరో వారికి అది వీలగును. నేను నిద్రపోవునప్పుడు మహల్సాపతిని నా ప్రక్కన కూర్చోండి తన చెయ్యి నా హృదయంపై నుంచమనిదెను. అచ్చటి నుండి వచ్చు భగవన్నామస్మరణ వినమనిదెను. నేను పడుకుననిచో నన్ను లేవగొట్టమనిదెను. దీనిని అతడు నెరవేర్చలేకున్నాడు. నిద్రతో కునుకుపాట్లు పడుచుండెను. నా హృదయంపై వాని చేతి బరువును గమనించి ఓ భగత్ అని పిలిచెదను. వెంటనే కళ్ళు తెరిచి కదులును. ఎవరైతే నేలపై చక్కగా నిద్రించలేడో, ఎవడు కదలకుండా ఉండలేడో, ఎవడు నిద్రకు సేవకుడో వాడు ఎత్తైన బల మీద ఎట్లు పడుకొనగలడు అనిను. అనేక పర్యాయములు బాబా తమ భక్తులు యందు ప్రేమితో ఇట్లనెను, మంచి కానీ చెడ్డ కానీ ఏది మనదో అది మన దగ్గరే ఉన్నది, ఏది ఇతరులదో అది ఇతరుల వద్దనున్నది. 45వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 46వ అధ్యాయము. ప్రస్తావన. గయాయాత్ర, 2 మేకల కథ. ఈ అధ్యాయంలో శ్యామ కాశీ గయా ప్రయోగ యాత్రలకు వెళ్ళుట, బాబా ఫోటో రూపమున అతని కంటే ముందే వెళ్ళుట చెప్పెదము. బాబా 2 మేకల పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తి తెచ్చుట కూడా చెప్పుకొందము. ప్రస్తావన. ఓ సాయి, నీ పాదములు పవిత్రములైనవి. నిన్ను జ్ఞప్తి ఎందించుకున్నట మిగుల పావనము. కర్మబంధముల నుండి తప్పించు నీ దర్శనము కూడా మిక్కిలి పావనమైనది. ప్రస్తుతము నీ రూపం అగోచరమైనప్పటికీ భక్తులు నీయందే నమ్మకం ఉంచినచో వారు నీవు సమాధి చెందకముందు చేసిన లీలలను అనుభవించెదరు. నీవు కంటికగ్గుపడని చిత్రమైన దారముతో నీ భక్తులను దగ్గర నుండి గాని ఎంతో దూరము నుండి గాని ఈడ్చెదవు. వారిని దయగల తల్లివలే కౌగలించుకొనెదవు. నీవెక్కడున్నావో నీ భక్తులకు తెలియదు. కానీ నీవు చతురతతో తీగలను లాగుటచే వారు వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావని తుట్టతుదకు గ్రహించెదరు. బుద్ధిమంతులు, జ్ఞానులు, పండితులు అహంకారముచే సంసారమనే గోతిలో పడెదరు. కానీ నీవు నీ శక్తి వలన నిరాడంబర భక్తులను రక్షించెదవు. అంతరింకముగను అదృశ్యముగను ఆటంతయు ఆడెదవు. కానీ దానితో నీకెట్టి సంబంధము లేనట్లు కనిపించెదవు. నీవే పనులన్నీయును నెరవేర్చుచున్నప్పటికీ ఏమీ చేయని వాని వలె నటించెదవు. నీ జీవితమునెవరు తెలియజాలరు. కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట ఎట్లన శరీరమును, వాక్కును, మనస్సును నీ పాదములకు సమర్పించి నీ నామమునే జపించవలెను. నీ భక్తుల కోరికలను నీవు నెరవేర్చెదవు. ఎవరికైతే కోరికలుండవో అట్టి వారికి నీవు బ్రహ్మానందమునిచ్చెదవు. నీ మధురముకు నామము జపించుటయే భక్తులకు సులభ సాధనము. ఈ సాధన వల్ల మన పాపములు, స్తమో గుణములు నిష్క్రమించును. సాత్విక గుణములు, ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును. దీనితో నిత్యానిత్యములకు గల భేదము, నిర్వ్యామోహము, జ్ఞానము లభించును. మన మట్టి సమయమందు గురువునే అనగా నాత్మనే అనుసంధానము చేసేదము. ఇదియే గురువునకు సర్వస్వ శరణాగతి. దీనికి తప్పనిసరి ఒకే గుర్తు, మన మనసు నిశ్చలము, శాంతము నగుట. ఈ శరణాగతి గొప్పదనము. భక్తి, జ్ఞానములు విశిష్టమైనవి. ఎందుకనగా శాంతి, అభిమాన రాహిత్యము, కీర్తి, తదుపరి మోక్షము ఒకటి వెనుక ఇంకొకటి వెన్నంటి వచ్చును. ఒకవేళ బాబా ఎవరైనా భక్తుని ఆమోదించినచో రాత్రింబవళ్ళు అతని చెంతనే ఉండి ఇంటి వద్దన కానీ దూరదేశమున కానీ వానిని వెంబడించుచుండును. భక్తుడు తన ఇష్టము వచ్చిన చోటునకు పోనిమ్ము.
బాబా అచ్చటకు భక్తుని కంటే ముందుగా పోయి ఏదో ఒక ఊహించరాని రూపంలో నుండును. ఈ దిగువ కథ దీనికి ఉదాహరణము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయినాథ్ శరత్ బాపూజీకి జై. గయయాత్ర. బాబాతో పరిచయం కలిగిన కొన్నాళ్ల తర్వాత కాకా సాహెబ్ తన పెద్ద కుమారుడు బాబు ఉపనయనము నాగపూర్లో చేయ నిశ్చయించెను. సుమారు అదే సమయమందు నానాసాహెబ్ చందోర్కర్ తన పెద్ద కుమారుని వివాహము గ్వాలియర్లో చేయి నిశ్చయించుకొనెను. కాకాసాహెబ్ నానాసాహెబ్ చందోర్కర్ ఇద్దరును షిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యములకు ఆహ్వానించిరి. శ్యామాను తన ప్రతినిధిగా తీసుకుని వెళ్ళుడని బాబా నుడివెడెను. తానే స్వయంగా రావాల్సిందని బలవంత పెట్టగా బాబా వారికి శ్యామాను తీసుకుని పోవలసిందని కాశీ ప్రయాగ యాత్రలు ముగిసరికి నేను శ్యామా కంటే ముందుగానే గైలో కలుసుకొందనని చెప్పాను. ఈ మాటలు గుర్తుంచుకొనవలెను. ఏలన బాబా సర్వవ్యాపి అని నిరూపించును. బాబా వద్ద సెలవు పుచ్చుకొని శ్యామ నాగపూర్ గ్వాలియర్ పోవ నిశ్చయించెను. అచట నుండి కాశీ ప్రయాగ గయా పోవలననుకొనెను. అప్పాకోతే అతని వెంట పోవ నిశ్చయించెను. వారిరువురు మొట్టమొదట నాగపూర్లో జరుగు ఉపనయనమునకు పోయిరి. కాకాసాహెబ్ దీక్షితు శ్యామకు 200 రూపాయలు ఖర్చుల నిమిత్తము కానుకగా నిచ్చెను. అచట నుండి గ్వాలియర్ పెళ్లికి పోయిరి. అచట నానాసాహెబ్ చందోర్కర్ శ్యామకు 100 రూపాయలను అతని బంధువు జటార్కు 100 రూపాయలను ఇచ్చిరి. అక్కడ నుండి శ్యామ కాశీకి వెళ్ళెను. అచట జటార్ యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరములో అతనికి గొప్ప సత్కారము జరిగెను. అప్పటి నుండి శ్యామ అయోధ్యకు పోయెను. అచట జటార్ మేనేజరు శ్రీరామ మందిరమున ఆహ్వానించి మర్యాద చేసెను. వారు అయోధ్యలో 21 రోజులుండిరి. కాశీలో 2 మాసములుండిరి. అక్కడ నుంచి గైకు పోయిరి. రైలు బండిలో గయలో ప్లేగు గలదని విని కొంచెము చికాకు పడిరి. రాత్రి గయ స్టేషన్లో దిగి ధర్మశాలలో బస చేసిరి. ఉదయమే గయ పాండా వచ్చి ఇట్లనెను, యాత్రికులందరూ బయలుదేరుచున్నారు, మీరు కూడా త్వరపడు, అచ్చట ప్లేగు గలదా అని శ్యామ ప్రశ్నించెను. లేదని పండా జవాబిచ్చెను. మీరే స్వయముగా వచ్చి చూచుకొనడనెను. అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పండా ఇంటిలో దిగిరి. ఆ ఇల్లు చాలా పెద్దది. పండా ఇచ్చిన బసకు శ్యామ చాలా సంతృష్టి చెందెను. అచ్చట గల బాబా యొక్క అందమైన పెద్ద పటము అతనికి అన్నిటికంటే ఎక్కువ ప్రీతిని కలుగజేసెను. అది ఇంటికి ముందు భాగములో మధ్య నమర్చబడి ఉండెను. దీనిని చూచి శ్యామ మైమరిచెను. కాశీ ప్రయాగ యాత్రలు ముగిసరికి నేను శ్యామ కంటే ముందుగానే గైకు పోయిదనను అను బాబా పలుకులను జ్ఞప్తి తెచ్చుకొనెను. కండ్ల నీరు కమ్మెను. శరీరము గగుర్పొడిచెను. గొంతుకు ఆర్చుకొని పోయెను. అతడు వెక్కి వెక్కి ఏడవసాగెను. ఆ పట్టణంలో ప్లేగు జాడ్యం కలదని భయపడి ఏడ్చుచున్నాడేమో అని పండా అనుకొనెను. పండాను బాబా పటం ఎక్కడి నుంచి తెచ్చితివని శ్యామ అడిగాను. పండా తన ప్రతినిధులు 200 మంది మన్మాడులోను పుణతాంబేలోను కలరని, వారు గైకుపోయే యాత్రికులకు మంచి చెడ్డలు చూచిదరని, వారి వల్ల బాబా కీర్తిని విని బాబా దర్శనము 12 ఏళ్ల కిందట చేసినని చెప్పెను. షిరిడీలో శ్యామ ఇంటిలో వేలాడుచున్న బాబా పటమును చూచి దాని ఇమ్మని కోరితిననియు బాబా అనుజ్ఞ పొంది శ్యామ దాన్ని తనకిచ్చినని చెప్పెను. శ్యామ పూర్వము జరిగినదంతా జ్ఞప్తి తెచ్చుకొనెను. పూర్వము తనకు పటమునిచ్చిన శ్యామయే ప్రస్తుతము తన ఇంట అతిథిగా నుండిట గ్రహించి పండా మిక్కిలి ఆనందించెను. వారిరువురు ప్రేమానురాగములు అనుభవించి అమితానందము పొందిరి. శ్యామకు పండా చక్కని రాజలాంఛనములతోటి స్వాగతమిచ్చెను. పండా ధనవంతుడు. అతడు ఒక పల్లకీలో కూర్చుండి శ్యామను ఏనుగు పైన కూర్చుండబెట్టి ఊరేగించెను. అతిథికి తగిన సౌఖ్యములన్నీ నెరవేర్చెను. ఈ కథ వల్ల నేర్చుకునవలసిన నీతి: బాబా మాటలు అక్షరాల సత్యములనియు, బాబాకు తన భక్తులందు గల ప్రేమ అమితమనియు తెలియచున్నది. ఇదే కాక వారికి జంతువుల యందు కూడా సమాన ప్రేమ ఉండెను. వారు వానిలో నొకరుగా భావించెడి వారు. ఈ దిగువ కథ దీనిని వెల్లడించును. 2 మేకల కథ. ఒకనాడు ఉదయము బాబా లెండి తోట నుండి తిరిగి వచ్చుచుండెను. మార్గమున మేకల మందను చూచెను. అందులో 2 మేకల మీద బాబా దృష్టి పడెను. బాబా వానిని ప్రేమించి ప్రేమతో తాకి లాలించి వానిని 32 రూపాయలకు కొనెను.
బాబా వైఖరిని చూచి భక్తులు ఆశ్చర్యపడిరి. బాబా మిగులు మోసపోయినని వారనుకొనిరి. ఎందుచేతననగా నొక్కొక్క మేకను 2 గాని 3 గాని 4 గాని రూపాయలు కొనవచ్చును. 2 మేకలను 8 రూపాయలకు హెచ్చు కాదనిరి. బాబాను నిందించిరి. బాబా నెమ్మదిగా నూరుకొనెను. శ్యామ తాత్యాకోతే బాబాను సమాధానం వేడగా, బాబా నాకు ఇల్లు గాని కుటుంబము గాని లేకుండుట చేత నేను ధనము నిలువ చెయ్యరాదు అనిరి. మరియు బాబా తమ ఖర్చుతోనే 4 సేర్లు శనగపప్పును కొని మేకలకు పెట్టమని చెప్పిరి. పిదప ఆ మేకలను వారి యజమానికి తిరిగి ఇచ్చివేసి వాని పూర్వ వృత్తాంతము ఈ రీతిగా చెప్పిరి. ఓ శ్యామ, తాత్య, మీరీ బేరంలో నేను మోసపోయితనని అనుకొనుచున్నారు. అట్లు కాదు, వాని కథ వినుడు. గత జన్మలో వారు మానవులు. వారి అదృష్టము కొలది నా జతకాండ్రుగా నుండెడివారు. వారు ఒకే తల్లి బిడ్డలు. మొదట వారికి నొకరిపై నొకరికి ప్రేమ ఎండును. రాను రాను శత్రువులైరి. పెద్దవాడు సోమరిగాను, చిన్నవాడు చురుకైన వాడు. అతడు చాలా ధనమును సంపాదించెను. పెద్దవాడు అసూయ చెంది చిన్నవానిని చంపి వాని ద్రవ్యమును అపహరించెను. తమ సోదరత్వమును మరిచి వారిద్దరూ కలహించిరి. అన్న తమ్ముని చంపుటకు పెక్కు పన్నాగడలను పన్నెను. కానీ నిష్ప్రయోజనమయ్యెను. ఇద్దరు బద్ధవైరులైరి. అన్న ఒకనాడు తన సోదరుని బడితతో కొట్టెను. చిన్నవాడు అన్నను గొడ్డలతో నరికెను. ఇద్దరదే స్థలమున చచ్చిపడిరి. వారి కర్మఫలముచే మేకలుగా పుట్టిరి. నా ప్రక్కన నుండి పోవుచుండగా వారిని ఆనవాలు పట్టితిని. వారి పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తి తెచ్చుకుంటుని. వారి యందు కనికరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలుగజేసి ఓదార్చవలనని అనుకొంటిని. అందుచే నింత ద్రవ్యము వ్యాయపరిచితిని. అందులకు మీరు నన్ను దూషించుచున్నారా? నా బేరము మీరిష్టపడకుండుటచే నేను వాని యజమాని వద్దకు తిరిగి పంపివేసి తిని. మేకలపైన కూడా బాబా ప్రేమ ఎట్టిదో చూడుడు. 46వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు మహారాజ్ కి నాథుని శరత్ బాపూజీ కీ జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 47వ అధ్యాయము. వీరభద్రప్ప చెన్నబసప్పల పాము కప్ప కథ. గత అధ్యాయములో 2 మేకల పూర్వ వృత్తాంతమును బాబా వర్ణించెను. ఈ అధ్యాయమున కూడా అట్టి పూర్వ వృత్తాంతముల వర్ణించు వీరభద్రప్ప యొక్కయు చెన్నబసప్ప యొక్కయు కథలు చెప్పుదుము. శ్రీ సాయి రూపము పావనమైనది. ఒక్కసారి వారి వైపు దృష్టి నిగిడించినచో ఎన్నో గత జన్మల విచారములను నశింపజేసి ఎంతో పుణ్యము ప్రాప్తించునటుల చేయును. వారి దయాదృష్టి మనపై బరపినచో మన కర్మబంధములు వెంటనే విడిపోయి మనము ఆనందమును పొందెదము. గంగానదిలో స్నానము చేయు వారి పాపములన్నీయు తొలగును. అట్టి పావనమైన నది కూడా యోగులెప్పుడు వచ్చి తనలో మునిగి తనలో ప్రోగైన పాపములన్నీయు వారి పాద ధూళిచే పోగొట్టెదరా అని ఆతురతతో చూచును. యోగుల పవిత్ర పాదధూళి చేతనే పాపమంతయు కడుగుకొని పోవునని గంగామాతకు తెలియును. యోగులలో ముఖ్యాలంకారము శ్రీ సాయి. పావనము చేయు ఈ క్రింది కథను వారి నుండి వినుడు. వీరభద్రప్ప చెన్నబసప్పల పాము కప్ప కథ. సాయిబాబా ఒకనాడిట్లు చెప్పదొడగెను. ఒకనాడు ఉదయము ఉపాహారము ముగించిన తరువాత వ్యాహ్యాళికి పోయి ఒక చిన్న నది ఒడ్డున చేరితిని. అలసిపోవుటచే అచట విశ్రాంతి నొందితిని. చేతులు కాళ్ళు కడుగుకొని స్నానము చేసి హాయిగా కూర్చొనియుంటిని. అచ్చట చెట్ల నీడలున్న కాలిత్రోవ బండి త్రోవ రెండునూ కలవు. చల్లని గాలి మెల్లగా వీచుచుండెను. చిలుమును త్రాగుటకు తయారు చేయుచుండగా కప్ప ఒకటి బెకబెకలాడుట వింటిని. చెకుముకి రాయి కొట్టి నిప్పు తీయుచుండగా ఒక ప్రయాణీకుడు వచ్చి నా ప్రక్కన కూర్చుండెను. నాకు నమస్కరించి తన ఇంటికి భోజనమునకు రమ్మని వినయముతో ఆహ్వానించెను. అతడు చిలుము వెలిగించి నాకందజేసెను. కప్ప బెకబెకమనుట తిరిగి వినిపించెను. అతడు అదేమియో తెలిసి కొనగోరెను. ఒక కప్ప
తన పూర్వజన్మ పాప ఫలము అనుభవించుచున్నదని చెప్పి తిని. గత జన్మలో చేసిన దాని ఫలము ఈ జన్మలో అనుభవించి తీరవలేను. దానిని గూర్చి దుఃఖించినచో ప్రయోజనము లేదు. వాడు చిలుమును పీల్చి నాకందజేసి తానే స్వయముగా పోయి చూచెదనని చెప్పెను. ఒక కప్ప పాముచే పట్టుకొనబడి అరచుచుండెననియు, గత జన్మలో రెండునూ దుర్మార్గులేగాన ఈ జన్మ యందు గత జన్మ యొక్క పాపమును ఈ దేహముతో అనుభవించుచున్నవనియు చెప్పి తిని. అతడు బయటకు పోయి ఒక నల్లని పెద్ద పాము ఒక కప్పను నోటితో పట్టుకొని ఉండుట చూచెను. అతడు నా వద్దకు వచ్చి 10-12 నిమిషములలో పాము కప్పను మింగునని చెప్పెను. నేను ఇట్లంటిని, లేదు, అట్లు జరగనేరదు. నేనే దాని తండ్రిని, రక్షకుడను. నేనిచ్చటనే ఉన్నాను. పాము చేత కప్పను ఎట్లు తినిపించెదను? నేనిక్కడ ఊరకనే ఉన్నానా? దానినెట్లు విడిపించెదనో చూడు. చిలుము పీల్చిన పిమ్మట మేమా స్థలమునకు పోతిమి. అతడు భయపడెను. నన్ను కూడా దగ్గరకు రావద్దని హెచ్చరించెను. పాము మీద పడి కరచునని వాని భయము. అతని మాట లెక్కించకయే నేను ముందుకు పోయి ఇట్లంటిని, ఓ వీరభద్రప్ప, నీ శత్రువు చెన్నబసప్ప కప్పజన్మమెత్తి పశ్చాత్తాపపడుటలేదా? నీవు సర్పజన్మము ఎత్తినప్పటికిని వాని ఎందు శత్రుత్వము వహించియున్నావా? చీ, సిగ్గులేదా? మీ ద్వేషములను విడిచి శాంతింపుడు. ఈ మాటలు విని ఆ సర్పము కప్పను వెంటనే విడిచి నీటిలో మునిగి అదృశ్యమయ్యెను. కప్ప కూడా గంతు వేసి చెట్ల పొదలలో దాగెను. బాటసారి ఆశ్చర్యపడెను. మీరన్న మాటలకు పాము కప్పను ఎట్లు వదిలి అదృశ్యమయ్యెను? వీరభద్రప్ప ఎవరు? చెన్నబసప్ప ఎవరు? వారి శత్రుత్వమునకు కారణమేమి అని అతడు ప్రశ్నింపగా అతనితో కలిసి చెట్టు మొదటికి పోయి తిని. చిలుము కొన్ని పీల్పులు పీల్చి అతనికి వృత్తాంతమంతయు ఈ రీతిగా బోధించి తిని. మా ఊరికి 4-5 మైళ్ళ దూరమున ఒక పురాతన శివాలయము కలదు. అది పాతబడి శిథిలమయ్యెను. ఆ గ్రామములోని ప్రజలు దానిని మరామత్తు చేయుటకై కొంత ధనము ప్రోగు చేసిరి. కొంత పెద్ద మొత్తము ప్రోగైన పిమ్మట పూజ కొరకు తగిన ఏర్పాటు చేసిరి. మరామత్తు చేయుటకు అంచనా వేసిరి. ఊరిలోని ధనవంతుని కోశాధికారిగా నియమించి సర్వము అతని చేతిలో పెట్టిరి. లెక్కలను చక్కగా రాయు బాధ్యత వానిపై పెట్టిరి. వాడు పరమలోభి. దేవాలయము బాగు చేయుటకు చాలా తక్కువ వ్యయము చేసెను. దేవాలయములో ఏమి అభివృద్ధి కానరాలేదు. అతడు ధనమంతయు ఖర్చు పెట్టెను. కొంత తాను మ్రింగెను. తన సొంత డబ్బు కొంచెమైనను దానికై వెచ్చించలేదు. తియ్యని మాటలు చెప్పువాడు అభివృద్ధి కాకుండుటకేవో కారణములు చెప్పెడివాడు. గ్రామస్తులు తిరిగి వాని వద్దకు పోయి అతడు సొంతముగా తగిన ధన సహాయము చేయని ఎడల మందిరము వృద్ధి కాదని చెప్పిరి. వాని అంచనా ప్రకారము పని సాగించవలసినదని చెప్పుచు మరికొంత ద్రవ్యమును వసూలు చేసి అతనికి ఇచ్చిరి. వాడా ధనమును పుచ్చుకొని పూర్వము వలనే ఊరక కూర్చుండెను. కొన్నాళ్ల పిమ్మట మహాదేవుడు వాని భార్యకు కలలో కనిపించి ఇట్లు చెప్పెను, నీవు లేచి దేవాలయపు శిఖరమును కట్టుము. నీవు ఖర్చు పెట్టిన దానికి 100 రెట్లు ఇచ్చెదను. ఆమె ఆ దృశ్యమును తన భర్తకు చెప్పెను. అది ధనము వ్యయమగుటకు హేతువగునేమో అని భయపడి ఎగతాళి చేయుచు అది ఉత్త స్వప్నమనియు దానిని నమ్మనవసరము లేదనియు, లేకున్నచో దేవుడు తనకు స్వప్నములో కనపడి ఏల చెప్పలేదనియు, తాను మాత్రము దగ్గర లేకుండెనా అనియు, ఇది దుస్వప్నము వలె కనిపించుచున్నదనియు, భార్యాభర్తలకు విరోధము కల్పించునట్టులా తోచుచున్నదనియు అతడు సమాధానము చెప్పెను. అందుచే ఆమె ఊరుకొనవలసి వచ్చెను. దాతలను బాధించి
వసూలు చేయు పెద్ద మొత్తము చందాలయందు దేవునకు ఇష్టముండదు. భక్తితోనూ ప్రేమతోనూ మన్ననతోనూ ఇచ్చిన చిన్న చిన్న మొత్తములకైనా దైవము ఇష్టపడును. కొన్ని దినముల పిమ్మట దేవుడామెకు స్వప్నములో తిరిగి కనిపించి ఇట్లనెను, భర్త దగ్గరనున్న చందాల గూర్చి చీకాకు చెందనవసరము లేదు. దేవాలయము నిమిత్తము ఏమైనా వ్యయము చేయుమని అతని బలవంతము చేయవద్దు. నాకు కావలసినవి భక్తి మరియు సద్భావము. కాబట్టి నీకిష్టమున్న సొంతమును ఏదైనా ఇవ్వవలెను. ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తనకిచ్చిన బంగారు నగలు దానము చేయ నిశ్చయించెను. ఆ లోబి ఆ సంగతి విని చీకాకు చెంది భగవంతుని కూడా మోసము చేయ నిశ్చయించుకొనెను. ఆమె నగలను ఎంతో తక్కువ ధర కట్టి 1000 రూపాయలకు తానే కొని నగదునకు బదులుగా ఒక పొలమును దేవదేయముగా ఇచ్చెను. అందులకు భార్య సమ్మతించెను. ఆ పొలము వాని సొంతము కాదు, అది ఒక పేదరాలగు డుబ్కి అను ఆమెది. ఆమె దానిని 200 రూపాయలకు కుదువ పెట్టియుండెను. ఆమె దానిని తీర్చలేకపోయెను. ఆ టక్కరి లోబి తన భార్యను, డుబ్కీని, దైవమును అందరినీ మోసగించెను. ఆ నేల పనికిరానిది, సాగులో లేనిది, దాని విలువ చాలా తక్కువ, దాని వలన ఆదాయమేమీయూ లేదు. ఈ వ్యవహారం ఇట్లు సమాప్తి చెందెను. ఆ పొలమును పూజారి ఆధీనములో ఉంచిరి. అందులకతడు సంతసించెను. కొన్నాళ్లకు ఒక చిత్రము జరిగెను. ఒక గొప్ప తుఫాను సంభవించెను. కుంభవృష్టి కురిసెను. లోబి ఇంటికి పిడుగుపాటు తగిలి వాడు వాని భార్య చనిపోయిరి. డుబ్కి కాలగతి చెందెను. తరువాతి జన్మలో ఆ లోబి మధురా పట్టణములో ఒక బ్రాహ్మణ కుటుంబములో పుట్టి వీరభద్రప్ప అను పేరయుండెను. అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించెను. ఆమెకు గౌరీ అని పేరు పెట్టిరి. డుబ్కి మందిర గొరవనింటిలో మగ శిశువుగా జన్మించెను. అతనికి చెన్నబసప్ప అని నామమిడిరి. ఆ పూజారి నా స్నేహితుడు. అతడు నా వద్దకు తరచుగా వచ్చుచుండెను. నా వద్ద కూర్చుండి మాట్లాడుచు చిలుము పీల్చెడివారు. అతని కుమార్తె గౌరి కూడా నా భక్తురాలు. ఆమె త్వరగా ఎదుగుచుండెను. ఆమె తండ్రి వరునికై వెదుకుచుండెను. ఆ విషయమై చీకాకు పడనవసరము లేదనియూ ఆమె భర్త తానై వెదుకుకొని వచ్చుననియూ నేను చెప్పితిని. కొన్నాళ్లకు వీరభద్రప్ప అను గొప్ప బీద బ్రాహ్మణ బాలుడు భిక్షకై పూజారి ఇంటికి వచ్చెను. పూజారి నా సమ్మతి ప్రకారము వానికి గౌరినిచ్చి పెండ్లి చేసెను. అతడు కూడా నా భక్తుడయ్యెను. ఏలన పిల్లను కుదిర్చితినని అతడు నా యందు విశ్వాసము చూపుచుండెను. వాడు ఈ జన్మలో కూడా ధనమునకై మిగుల తాపత్రయపడుచుండెను. నా వద్దకు వచ్చి అతడు కుటుంబముతో నుండుటచే తనకెక్కువగా ధనము వచ్చునట్లు చేయుమని బతిమాలుచుండెను. ఇట్లుండగా కొన్ని విచిత్రములు జరిగెను. ధరలు హఠాత్తుగా పెరిగెను. గౌరి అదృష్టము కొలది పొలము ధర పెరిగెను. కానుకగా ఇచ్చిన పొలము 1,00,000 రూపాయలకు అమ్మిరి. ఆమె ఆభరణముల విలువకు 100 రెట్లు వచ్చెను. అందులో సగము నగదుగా నిచ్చిరి. మిగతా దానిని 25 వాయిదాలలో ఒక్కొక్క వాయిదాకు 2,000 రూపాయల చొప్పున ఇచ్చుటకు నిశ్చయించిరి. అందుకందరూ సమ్మతించిరి. కాని ధనమునకై తగవులాడిరి. సలహా కొరకు నా వద్దకు వచ్చిరి. ఆ ఆస్తి మహాదేవునిది కాబట్టి పూజారిది. పూజారికి కొడుకులు లేనందున సర్వ హక్కులు గౌరికి వచ్చెను. ఆమె సమ్మతి లేనిదే ఏమీ ఖర్చు చేయవద్దని చెప్పితిని. ఆమె భర్తకు ఆ పైకముపై ఎట్టి అధికారము లేదని బోధించితిని. ఇది విని వీరభద్రప్ప నాపై కోపగించెను. ఆస్తిపై గౌరికే హక్కు కలదని తీర్మానించి దానిని కబళించుటకు నేను యత్నించుచున్నానని నుడివెను.
అతని మాటలు విని భగవంతుని ధ్యానించి ఊరుకొంటిని. వీరభద్రప్ప తన భార్య గౌరిని తిట్టెను. అందుచే ఆమె పగటిపూట నా వద్దకు వచ్చి ఇతరుల మాటలు పట్టించుకొనవలదనియు తనను కూతురుగా చూచుకొనవలననియు వేడుకొనెను. ఆమె నా ఆశ్రయమును కోరుటచే నేనామెను రక్షించుటకు 7 సముద్రములనైనా దాటుదునని వాగ్దానమిచ్చితిని. ఆనాడు రాత్రి గౌరికి ఒక స్వప్న దృశ్యము కనపడెను. మహాదేవుడు స్వప్నములో కనిపించి ఇట్లనెను, ధనమంతయు నీదే, ఎవరికి ఏమియును ఇవ్వవలదు. చెన్నబసప్పతో సలహా చేసి దేవాలయపు మరామత్తు నిమిత్తము కొంత ఖర్చు చేయుము. ఇతరములకై వ్యయము చేయవలసి వచ్చినప్పుడు మసీదులో ఉన్న బాబా సలహా తీసుకొమ్ము. గౌరి నాకీ వృత్తాంతమంతయు తెలిపెను. నేను తగిన సలహా ఇచ్చి తిని. అసలు తీసుకొని వడ్డీలో సగము మాత్రము చెన్నబసప్పకు ఇవ్వుమనియు, వీరభద్రప్పకు ఇందులో జోక్యము లేదనియు నేను గౌరికి సలహా ఇచ్చి తిని. నేనిట్లు మాట్లాడుచుండగా వీరభద్రప్ప చెన్నబసప్ప కొట్లాడుచు నా వద్దకు వచ్చిరి. సాధ్యమైనంత వరకు వారిని సమాధానపరిచితిని. గౌరికి మహాదేవుడు చూపిన స్వప్న దృశ్యమును చెప్పి తిని. వీరభద్రప్ప మిగుల కోపించి చెన్నబసప్పను ముక్కలు ముక్కలుగా నరికెదనని బెదిరించెను. చెన్నబసప్ప పిరికివాడు, నా పాదములు పట్టి నన్నే ఆశ్రయించెను. కోపిష్టి శత్రువు బారి నుండి కాపాడదనని నేను వానికి వాగ్దానము చేసి తిని. కొంతకాలమునకు వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించెను. చెన్నబసప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించెను. చెన్నబసప్ప బెకబెకలాడుట విని నేను చేసిన వాగ్దానమును జ్ఞప్తికి తెచ్చుకొని ఇక్కడకు వచ్చి వానిని రక్షించి నా మాటను పాలించుకొంటిని. భగవంతుడు ఆపద సమయమందు భక్తులను రక్షించుటకై వారి వద్దకు పరిగెత్తును. భగవంతుడు నన్ను ఇచ్చటకు పంపి చెన్నబసప్పను రక్షించెను. ఇదంతయు భగవంతుని లీల, నీతి. ఈ కథ వలన మనము నేర్చుకునిన నీతి ఏమనగా, ఎవరు చేసిన దానిని వారే అనుభవించవలెను. ఇతరులతో గల సంబంధములన్నిటినీ బాధను కూడా అనుభవించవలెను. తప్పించుకొను సాధనము లేదు. తనకెవరితోనైనా శత్రుత్వమున్న ఎడల దాని నుండి విముక్తిని పొందవలెను. ఎవరికైనా ఏమైనా బాకీయున్నా దానిని తీర్చివేయవలెను. రుణము గాని శత్రుశేషము గాని ఉన్నచో దానికి తగిన బాధపడవలెను. ధనమునందు పేరాస గలవానిని అది హీనస్థితికి తెచ్చును. తుట్టతుదకు దానికి నాశనము కలగజేయును. 47వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రము 48వ అధ్యాయము. సద్గురుని లక్షణములు. షేవడే సపత్నాకర్ దంపతులు. ఈ అధ్యాయమును ప్రారంభించినప్పుడు ఎవరో హేమాడ్ పంతును బాబా గురువా లేక సద్గురువా అని ప్రశ్నించిరి. ఆ ప్రశ్నకు సమాధానమిచ్చుటకై సద్గురువు లక్షణములను హేమాడ్ పంతు ఇట్లు వర్ణించుచున్నారు. సద్గురుని లక్షణములు. ఎవరు మనకు వేదాంతములను షట్ శాస్త్రములను బోధించెదరో, ఎవరు చక్రాంకితము చేసెదరో, ఎవరు ఉచ్ఛ్వాస నిశ్వాసలను బంధించెదరో, ఎవరు బ్రహ్మమును గూర్చి అందముగా ఉపన్యసించెదరో, ఎవరు భక్తులకు మంత్రోపదేశం చేసి దానిని పునశ్చరణము చేయుచుందరో, ఎవరు తమ వాక్శక్తిచే జీవిత పరమావధిని బోధించగలరో, కానీ ఎవరు స్వయముగా ఆత్మ సాక్షాత్కారము పొందలేరో అట్టివారు సద్గురువులు కారు. ఎవరైతే చక్కని సంభాషణల వల్ల మనకు ఇహపర సుఖములందు విరక్తి కలుగజేసేదరో, ఎవరు ఆత్మ సాక్షాత్కారమందు మనకు అభిరుచి కలుగునట్లు చేసేదరో, ఎవరైతే ఆత్మ సాక్షాత్కార విషయమును పుస్తకము జ్ఞానమే కాక ఆచరణ యందు అనుభవము కూడా పొంది ఉన్నారో అట్టివారు సద్గురువులు. ఆత్మ సాక్షాత్కారమును స్వయంగా పొందని గురువు
దానిని శిష్యులకు ఎట్లు ప్రదర్శించగలరు? గురువు స్వప్నమందైనను శిష్యుల నుండి సేవను గాని ప్రతిఫలమును గాని ఆశించడు. దానికి బదులుగా శిష్యులకు సేవ చేయ తలచును. తాను గొప్పవాడనియు తన శిష్యుడు తక్కువవాడనియు భావించడు. సద్గురువు తన శిష్యుని కొడుకు వలె ప్రేమించుడే కాక తనతో సరి సమానముగా చూచును లేదా పరబ్రహ్మ స్వరూపముగా చూచును. సద్గురుని ముఖ్య లక్షణమేమన్నా వారు శాంతమునకు ఉనికిపట్టు. వారెన్నడూ చాపల్యము గాని చికాకు గాని చెందరు. తమ పాండిత్యమునకు వారు గర్వించరు. ధనవంతులు, పేదలు, గనులు, నీచులు వారికి సమానులే. హేమాడ్ పంత్ తన పూర్వజన్మ సుకృతముచే సాయిబాబా వంటి సద్గురువు ఆశీర్వాదమును సహవాసమును పొందినని తలంచెను. బాబా యవనమందు కూడా ధనము కూడబెట్టలేదు. వారికి కుటుంబము కానీ స్నేహితులు కానీ ఇల్లు కానీ ఎట్టి ఆధారము కానీ లేకుండెను. 18 ఏండ్ల వయసు నుండి వారు మనసును స్వాధీనమందుంచుకునిరి. వారు ఒంటరిగా నిర్భయముగా నుండెడివారు. వారెల్లప్పుడూ ఆత్మానుసంధానమందు మునిగి ఉండేవారు. భక్తుల స్వచ్ఛమైన అభిమానమును చూచి వారి మేలు కొరకు ఏమైనా చేయుచుండేవారు. ఈ విధముగా వారు తమ భక్తులపై ఆధారపడి ఉండేవారు. వారు భౌతిక దేహంతో ఉన్నప్పుడు తమ భక్తులకు ఏ అనుభవములు ఇచ్చిచుండిరో అట్టివి వారు మహాసమాధి చెందిన బిమ్మట కూడా వారిపై ఆధారపడిన భక్తులకు ఇప్పటికీ ఎసుకుచున్నారు. అందుచే భక్తులు చేయవలసినది ఏమన్నా భక్తి విశ్వాసములైనడు హృదయ దీపమును సరిచేయవలెను, ప్రేమయను ఒత్తిని వెలిగించవలెను. ఎప్పుడు ఇట్లు చేసేదరో అప్పుడు జ్ఞానమనే జ్యోతి అంటే ఆత్మ సాక్షాత్కారము వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును. ప్రేమ లేని జ్ఞానము వత్తది. అట్టి జ్ఞానం ఎవరికి అక్కరలేదు. ప్రేమ లేనిచో సంతృప్తి ఉండదు. కనుక మనకు అవిచ్ఛిన్నమైన పరిమితి ప్రేమ ఉండవలెను. ప్రేమను మనమెట్లు పొగడగలము? ప్రతి వస్తువు దాని ఎదుట ప్రాముఖ్యతము లేనిదగును. ప్రేమ అనున్నదే లేని ఎడల చదువుట గాని వినుట గాని నేర్చుకునుట గాని నిష్ఫలములు. ప్రేమ అనున్నది వికసించినచో భక్తి, నిర్వ్యామోహము, శాంతి, స్వేచ్ఛలు పూర్తిగా ఒకటి తరువాత ఇంకొకటి వచ్చును. దీనిని గూర్చిగాని మిక్కిలి చింతించినదే దాని యందు మనకు ప్రేమ కలుగదు. యథార్థమైన కాంక్ష, ఉత్తమమైన భావం ఉన్న చోటనే భగవంతుడు తానే సాక్షాత్కరించును. అదియే ప్రేమ, అదే మోక్షమునకు మార్గము. ఈ అధ్యాయంలో చెప్పవలసిన ముఖ్య కథను పరిశీలించదము. స్వచ్ఛమైన మనస్సుతో ఎవరైనా నిజమైన యోగేశ్వరుని వద్దకు పోయి వారి పాదములపై పడినచో తుట్టతుదకు అతడు రక్షింపబడును. ఈ విషయమును దిగువ కథ వలన విశదపరచును. షేవడే షోలాపూర్ జిల్లా అక్కలకోట నివాసి సపత్నేకర్ న్యాయ పరీక్షకు చదువుచుండెను. తోటి విద్యార్థి షేవడే అతనితో చేరెను. ఇతర విద్యార్థులు కూడా గుమిగూడి తమ పాఠముల జ్ఞానము సరిగా ఉన్నది లేనిది చూచుకొని చుండిరి. ప్రశ్నోత్తరముల వలన షేవడేకు ఏమీ రానట్లు తోచెను. తక్కిన విద్యార్థులు అతనిని వెక్కిరించిరి. అతడు పరీక్షకు సరిగా చదువుకపోయినను తన యందు సాయిబాబా కృప ఉండుడిచే ఉత్తీర్ణుడగుదునని చెప్పెను. అందుకు సపత్నేకర్ ఆశ్చర్యపడెను. సాయిబాబా ఎవరు? వారి నేల అంత పొగుడుచున్నావు అని అడిగెను. అందువలన షేవడే ఇట్లనెను. షిరిడీలో మసీదులో ఒక ఫకీరు కలడు. వారు గొప్ప సత్పురుషులు, యోగులు ఇతరులు ఉన్నప్పటికీ వారు అమోఘమైన వారు. పూర్వజన్మ సుకృతమున్న గాని మనము వారిని దర్శించలేము. నేను పూర్తిగా వారిని నమ్మి ఉన్నాను. వారు పలుకున్నది ఎన్నడూ అసత్యము కానేరదు. నేను పరీక్షలో తప్పక ఉత్తీర్ణుడై అవుదునని వారు నన్ను ఆశీర్వదించి ఉన్నారు. కనుక వారిని కృపచే తప్పక చివరి పరీక్ష యందు ఉత్తీర్ణుడైదనెను. సపత్నేకర్ తన స్నేహితుని ధైర్యమునకు నవ్వెను. వానిని బాబాను కూడా వెక్కిరించెను. సపత్నేకర్ దంపతులు. సపత్నేకర్ న్యాయ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యను. అక్కలకోటలో వృత్తిని ప్రారంభించి అతడు న్యాయవాది అయ్యను. 10 సంవత్సరముల పిమ్మట అనగా 1913లో వానికి గల ఒకే ఒక కుమారుడు గొంత వ్యాధితో చనిపోయెను. అందువలన అతని మనసు వికలమయ్యను. పండరీపురం, గాణగాపురం మొదలగు పుణ్యక్షేత్రములకు యాత్రార్థము పోయి శాంతి పొందవలనని అనుకొనెను. కానీ అతనికి శాంతి లభించలేదు. వేదాంతము చదివెను, కానీ అది కూడా సహాయపడలేదు.
అంతలో శేవడి మాటలు అతనికి బాబా యందు గల భక్తియు జ్ఞప్తికి వచ్చెను. కాబట్టి తాను కూడా షిరిడీకి పోయి శ్రీ సాయిని చూడవలెను అనుకునెను. అతడు తన సోదరుడు పండితరావుతో షిరిడీకి వెళ్ళెను. దూరము నుండియే బాబా దర్శనం చేసి సంతసించెను. గొప్ప భక్తితో బాబా వద్దకేగి ఒక టెంకాయ అచ్చట పెట్టి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసెను. బయటకు పొమ్ము అని బాబా అరిచెను. సపత్ నగర్ తల వంచుకొని కొంచెం వెనుకకు జరిగి అచ్చట కూర్చుండెను. బాబా కటాక్షమును పొందుటకు ఎవరి సలహా అయినా తీసుకున్నట్టుకు యత్నించెను. కొందరు బాలా షింపి పేరు చెప్పిరి. అతని వద్దకు పోయి సహాయము కోరెను. వారు బాబా ఫోటోలను కొని బాబా వద్దకు మసీదుకు వెళ్ళిరి. బాలా షింపి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి అది ఎవరిది అని అడిగాను. దానిని ప్రేమించు వారిదని బాబా చెప్పుచూ సపత్ నగర్ వైపు చూచెను. బాబా నవ్వగా అచ్చటి వారందరూ నవ్విరి. బాల ఆ నవ్వు యొక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగుచూ సపత్ నగర్ దగ్గరకు జరిగి బాబా దర్శనము చేయమనెను. సపత్ నగర్ బాబా పాదములకు నమస్కరించగా బాబా తిరిగి వెడలి పొమ్మని అరిచెను. సపత్ నగర్కి ఏమీ చేయవలనో తోచకుండెను. అన్నదమ్ములిద్దరూ చేతులు జోడించుకొని బాబా ముందు కూర్చున్నది. మసీదు ఖాళీ చేయమని బాబా సపత్ నగర్ను ఆజ్ఞాపించెను. ఇద్దరూ విచారంతో నిరాశ చెందిరి. బాబా ఆజ్ఞను పాలించవలసి ఉండుటచే సపత్ నగర్ షిరిడి విడవవలసి వచ్చెను. ఇంకొకసారి వచ్చినప్పుడైనా దర్శనము ఇవ్వవలనని అతడు బాబాను వేడెను. సపత్ నగర్ భార్య. 1 సంవత్సరము గడిచెను. కానీ అతని మనసు శాంతి పొందకుండెను. అతడు గానగాపురము వెళ్ళెను. కానీ అశాంతి హెచ్చెను. విశ్రాంతిగా మాడేగాం వెళ్ళెను. తుదకు కాశీ వెళ్ళటకు నిశ్చయించుకొనెను. బయలుదేరుటకు 2 దినములకు ముందు అతని భార్యకు ఒక స్వప్న దృశ్యము కనబడెను. స్వప్నములో ఆమె నీళ్ల కొరకు కుండ పట్టుకొని లకర్ష బావికి పోవుచుండెను. అచ్చట ఒక పకీరు తలకు ఒక గుడ్డ కట్టుకొని వేప చెట్టు మొదట కూర్చున్నవారు తన వద్దకు వచ్చి, ఓ అమ్మాయి, అనవసరముగా శ్రమపడది వేళ నేను స్వచ్ఛమైన జలముతో నీ కుండ నింపెదను అనెను. ఆమె ఫకీరుకు భయపడి ఉత్తకుండతో వెనుకకు తిరిగిపోయెను. ఫకీరు ఆమెను వెన్నంటెను. ఇంతటితో ఆమెకు మెలకువ కలిగి నేత్రములు తెరిచెను. ఆమె తన కలను భర్తకు చెప్పెను. అదియే శుభశకనం అనుకొని ఇద్దరు షిరిడీకి బయలుదేరిరి. వారు మసీదు చేరున్నప్పటికీ బాబా అక్కడ లేకుండెను. వారు లెండి తోటకు వెళ్ళి ఉండిరి. బాబా తిరిగి వచ్చే వరకు వారచ్చట ఆగిరి. ఆమె స్వప్నములో తాను చూచిన ఫకీరుకు బాబాకు భేదమేమీ లేదనెను. ఆమె మిగుల భక్తితో బాబాకు సాష్టాంగముగా నమస్కరించి బాబాను చూచుచూ అచ్చటనే కూర్చుండెను. ఆమె అనుకో చూచి సంతసించి బాబా తన మామూలు పద్ధతిలో ఒక కథ చెప్పుటకు మొదలెడెను. నా చేతులు, పొత్తి కడుపు, నడుము చాలా రోజుల నుండి నొప్పి పెట్టుచున్నవి. నేను అనేక ఔషధములు పుచ్చుకొంటిని, కానీ నొప్పులు తగ్గలేదు. మందులు ఫలమీయకపోవటచే ఇసుకు చెందితిని, కానీ నొప్పులన్నీ ఇచ్చట వెంటనే నిష్క్రమించుట ఆశ్చర్యపడుచుంటిని అనెను. పేరు చెప్పనప్పటికీ ఆ వృత్తాంతమందియు సపత్ నగర్ భార్యదే. ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారము త్వరలో తగ్గిపోవటచే ఆమె సంతసించెను. సపత్ నగర్ ముందుగా పోయి దర్శనం చేసుకునెను. మరలా బాబా బయటకు పొమ్మనెను. ఈసారి అతడు మిక్కిలి పశ్చాత్తాపడి ఎక్కువ శ్రద్ధతో నుండెను. ఇది బాబాను తాను పూర్వము నిందించి ఎగతాళి చేసిన దాని ప్రతిఫలమని గ్రహించి దాని విరుగుడు కొరకు ప్రయత్నించుచుండెను. బాబా ఒంటరిగా కలుసుకొని వారిని క్షమాపణ కోరదినని యత్నించుచుండెను. అట్లే అనర్చెను. అతడు తన శిరస్సును బాబా పాదములపై పెట్టెను. బాబా తన వరద హస్తమును సపత్ నగర్ తలపై పెట్టెను. బాబా కాళ్ళు నొత్తుచు సపత్ నగర్ అక్కడనే కూర్చుండెను. అంతలో ఒక గొల్ల స్త్రీ వచ్చి బాబా నడుమును పట్టుచుండెను. బాబా యొక్క కోమటి గూర్చి కథ చెప్పదొడంగెను. వాని జీవితంలోని కష్టములన్నీ వర్ణించెను. అందులో వాని ఒక కొడుకు మరణించిన సంగతి కూడా చెప్పెను. బాబా చెప్పిన కథ తనదే అని సపత్ నగర్ మిక్కిలి ఆశ్చర్యపడెను. బాబాకు తన విషయములన్నీ తెలియటచే విస్మయమందెను. బాబా సర్వజ్ఞుడని గ్రహించెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत मसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत मसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पदवी कलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पदवी कलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलो, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलो, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मोजे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू। ला इलाही रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मोसे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथिया किर का, साथिया किर का, साथिया किर का। तुम बिना कोई रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मोसे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणू है। अपने मस्जिद का झाड़ू गणू है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे। तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मोसे माँ बाप भाई। रहमो नजर करो।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ दुनी सरत बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
बाबा